హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా అయితే బలపడింది. దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి చేరుతుంది, నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి తెలుస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా అయితే మారింది. ఇది రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉంది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక, తమిళనాడు తీరాలకు సమీపంగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తమిళనాడు తీరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉండడంతో ఏపీలో ప్రస్తుతానికి తేలికపాటి ప్రభావమే ఉంటుందని వాతావరణ నిపుణులు అయితే తెలిపారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళరాదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ఈ తుఫాను వాయుగుండంగా కూడా మారే ఛాన్స్ ఉందని, దీంతో అధికారులు వైజాగ్, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టులకు 1వ నంబర్ తుఫాను హెచ్చరికలు కూడా అయితే జారీ చేశారు. దీని ప్రభావంతో ఏపీలో ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది.